హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న. నేను మొన్న ఒక బర్రె తీసుకున్నాను చెప్పినా కదన్నా. చాలామంది ఇప్పుడు రేట్లు ఎక్కువ చెప్తారన్న. మా సైడ్ అయితే రేట్లు ఎక్కువ ఉన్నాయి వికారాబాద్లో. చూస్తురు కదా. నేను అంటే ఈ హర్యానా అని చెప్తున్నా కదా. చాలామంది హరి డైరీ ఫామ్ అని పెడితే హర్యానా అనుకుంటారు అన్న. హర్యానా కాదన్న, హర్యానా అంటే మన వికారాబాద్లో హర్యానా నాగేష్ అన్న అని ఉంటారు. వాళ్ళ దగ్గర గేదెలు అమ్ముతారన్న. మన దగ్గర వికారాబాద్లో వాళ్ళే పెద్దవి. ప్రతి ఆదివారం ఒక లోడ్ వస్తుంది వాళ్ళ దగ్గరికి. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకునే ఈ గేదె, ఈ దూడ పిల్ల చూసారు కదా. ఇది మోరీ దూడ అంటారు, అంటే మోరీ గేదె అంటారు కదన్నా. ఆ బ్రీడ్కి సంబంధించింది ఈ దూడ. కానీ ఇది పోతానా మేల్. ఇది నేను 60,000కి తీసుకున్నా. పూటకు 2.5 ఇస్తుందన్న. అంటే రోజు మీద 5 లీటర్లు. డెలివరీ అయ్యేట్లాగా 3 నెలల మీదనే చెప్పారు. 60,000కి నేను తీసుకొచ్చిన దీన్ని. ఒకసారి చూసుకుని వచ్చాను. బయట తిరిగి మంచిగా మేస్తుంది. నాకైతే బాగా అలవాటు అయిపోయింది. ఒకటే రోజుకి అలవాటు అయిపోయింది. దాన పెడితే మంచిగా ఇస్తుందన్న. అంటే 2.5 నుంచి కొన్ని ఎక్కువనే ఇస్తుంది అనుకోండి. నాకు 2 ఇచ్చినా చాలన్నట్టే తీసుకున్నా. ఎందుకంటే ఇప్పుడు 1,40,000, 1,30,000, మహా అంటే 1,20,000 పెట్టినా కానీ ఇప్పుడు ఎంత ఇస్తుంది అన్న? పూటకు వచ్చి ఒక 4 లీటర్లు ఇస్తుండొచ్చు, లేదంటే 5 లీటర్లు ఇస్తుండొచ్చు. 1,20,000, 1,30,000 పెడితే ఇప్పుడు మంచి గేదెలకు 1,40,000 వరకు పెట్టవలసి వస్తుంది. నేను దాంతో పోల్చుకుంటే నేను కొంచెం బెటరే అనుకుంటున్నాను. ఏం బ్రీడ్ అయితే నేను ఏదో మొర్రా లేకపోతే జాఫరాబాద్ తీసుకున్నానని చెప్తలేనన్న. తక్కువ రేటుకు నాకు అందుబాటులో దొరికింది కాబట్టి తీసుకున్నా. ఒకవేళ వాళ్ళు ఏమన్నారంటే చెమనేపించికిలా 45 రోజులు అయిందన్న, కడితే ఇలా కట్టవచ్చు అన్నట్టు చెప్పారు. కడితే మన అదృష్టం, ఇక కట్టకపోతే మనం కట్టించుకోక తప్పది. ఇంతకుముందు ఇలాగా నేను 2 గేదెలు తీసేయడానికి కారణం ఏంటంటే అవి కట్టలేకని తీసేసిన అన్న. చూసారు కదా మీరే, 18 నెలల పాలు ఇచ్చినాయి. తర్వాత ఇక 5 సార్లు ట్రై చేసినా కట్టలేవు. ఈసారి ఇది కడుతుంది అని అనుకుంటున్నా. ఎందుకంటే కొంచెం చూసి అట్లనే అనిపిస్తుంది కడుతుందని. అంటే కడుతుందేమో అనుకుంటున్నాను నేను. కట్టకపోతే ఇక మనం ట్రై చేయక తప్పది. మన దగ్గర ఇప్పుడు పోతులే లేవు కాబట్టి డాక్టర్తోనే వేయించుకోవాలి. ఇక ఇవైతే మీకు తెలిసినాయే. ఇది విక్కీ, ఇవి కృష్ణ. తర్వాత ఈ 2 బర్రెలు, నా పాత 2 బర్రెలు. ఇవైతే చెక్కు చెదరలేవన్నా. పూటకైతే 5 లీటర్లు ఇస్తుంది ఒక బర్రె. ఒక బర్రెనేమో 3.80 నుంచి 4 లీటర్లు ఇస్తుంది. ఎందుకంటే దాని కాల్షియం డౌన్ అయింది కాబట్టి. పెట్టిద్దామంటే దానికి తాడుతో నాకు కుదురుతలేదు. ఏదో ఒక పని వస్తుంది, దానివల్ల ఆగిపోతున్నా. ముందుగా అయితే నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ప్రజెంట్ మన దగ్గర మొత్తం కలుపుకుంటే ఒక 10 బర్రెలు అయినాయి. మళ్ళీ అంటే 3 పెద్దవి, 4 మీడియం అంటే మధ్యలో, ఇట్లాంటివి, ఇంకా 3 చిన్నవి. ఆల్రెడీ అందులో ఒకటి మీకు మెయిన్గా బయటకు వచ్చింది. ఇంకా 2 లోన్ ఉన్నాయి. చూడాలి. ఎవరైనా అమ్మకానికి ఉంటే ఇలాగా నాకు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్. నేను మన వీడియోలలో మన యూట్యూబ్లో పెడతా పక్కా. థ్యాంక్ యూ. బాయ్.